गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं శంకరం లోకశంకరం। ఇటీవలి చరిత్రలో మనకు అంది వచ్చిన విశిష్ట గురువు ఆదిశంకరుడు. జగత్తుకు అద్వైత సిద్ధాంతాన్ని అందించి యావత్ భారతావనిని పాదయాత్రతో చుట్టినవాడు. శృంగేరి, ద్వారక, పూరి, బదరీల్లో శంకర మఠాలు ఏర్పాటు చేసి హిందూ మతానికి ఊపిర్లూదినవాడు ఆదిశంకరుడు. కేరళలోని కాలడి గ్రామంలో పూర్ణా నది ఒడ్డున ఈ పరిపూర్ణ ప్రజ్ఞావంతుడు జన్మించి ప్రపంచవ్యాప్తంగా శిష్యుల సమారాధనలు అందుకుంటున్నాడు. ఆదిశంకరుని అనుగ్రహంతో పుట్టిన ఈ ఆదిశంకరుడు అతి చిన్న వయస్సులో సన్యాసాశ్రమం స్వీకరించాడు. గోవింద భగవత్పాదుల శిష్యరికంలో హృదయ సంస్కారాన్ని పెంచుకున్నాడు. ఆనాటి సమాజం విసిరికొట్టిన చండాలునిలో మహాశివుని దర్శించి సమదర్శిగా వాసికెక్కాడు. మనీషా పంచకం ప్రవచించి జగమంతా శివమయం అన్న జ్ఞానాన్ని అందరికీ అందించాడు. సర్వజ్ఞుడని అందరి చేత పూజలందుకున్నాడు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని ఎలుగెత్తి చాటాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ ఆయన చేసిన నినాదం రణం నినాదమై హిందూ సమాజాన్ని కదం తొక్కించింది. నిద్రాణంగా ఉన్న హిందూ సమాజాన్ని మేల్కొల్పే వైతాళిక గీతమైంది. చైతన్యం నింపి తరగలెత్తే సాగరంలా హోరెత్తించింది. హిందూ మతం నుంచి చీలి రాజుల ప్రాబల్యంతో ఎదిగి నానాటికి పాతుకుపోతున్న జైన బౌద్ధ మతాలను, నాస్తిక హేతువాదాలను కత్తి కర్ర పట్టకుండానే శాంతియుత మార్గంలో వాదనాపటిమతో ఓడించి హిందూ మతాన్ని హిమవన్నగమంత సమున్నతంగా నిలబెట్టాడు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్రనామాలకు, లలితా త్రిశతికి వాస్తవిక భాష్యాలు రచించాడు. ఈ రచనలు ఆయనతో విభేదించిన వారికి కూడా మౌలిక గ్రంథాలుగా ఉపయోగపడ్డాయంటే ఆ వ్యాఖ్యానాలలో నాణ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన రచించిన గణేశ పంచరత్న స్తోత్రం, భజగోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి రచనలు హిందూ కుటుంబాలకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా నిలుస్తున్నాయి. హిందూ సమాజం ఆయనను జగద్గురువులు, శంకర భగవత్పాదులు అంటూ సంభావిస్తోంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే।